సో ఈరోజు మనకి ఈ యొక్క రిఫ్లెక్సాలజీ ఇప్పుడు చాలా ఈ రిఫ్లెక్సాలజీ అనేది చాలా మంది తెలుసు. ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది, రిజల్ట్ కూడా బాగా వస్తున్నాయి. ఎన్నో రిఫ్లెక్సాలజీ సెంటర్స్ అనేవి కూడా ఓపెన్ అవుతున్నాయి. సో దీనికి మనకి ఈరోజు మనకి ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ వచ్చి హీలర్ అప్పారావు గారు, సీనియర్ థెరపిస్ట్, గ్లోబల్ థెరపిస్ట్. సో ఆయన మహారాష్ట్ర కౌన్సిల్ నుంచి కూడా ఆల్రెడీ ఎగ్జామినేషన్ అది చేసి కూడా ఆయన సక్సెస్ అయ్యారు. సో ఇంచుమించుగా ఒక 15 to 20 years నుంచి థెరపీ మీదే ఉన్నారు ఆయన. సో స్వచ్ఛమైన తెలుగు, ఆ, చాలా థెరపీల్లో ఆయన చేసి ట్రైనింగ్ ప్రాక్టీస్ అనేది కూడా చేస్తున్నారు, ట్రీట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. ఆయన మన ఇప్పుడు హైదరాబాద్ సెంటర్లో ఉన్నారు, ఆయన వచ్చారు. సో మీకు ఒకసారి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పారావు గారు రైట్. ఎస్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చెన్నప్పారావు అండి. నేను గత కాలంగా ఆల్టర్నేట్ థెరపీస్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్లస్ కొన్ని సంవత్సరాలుగా కోచింగ్ కూడా ఇస్తున్నాను. నా వాయిస్ వినబడుతుందండి మీకు? వినబడితే ఎస్ అని టైప్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనకి ఈరోజు మనం చెప్పేది పాదాల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే మన పాదాలు ఏమిటి, పాదాల గురించి ఏంటి స్పెషల్గా చెప్తున్నారు, అంటే పాదాల్లో ఏంటి తేడా ఏంటి, అంటే మనకి చాలా అవయవాల గురించి అందరూ చెప్పుకుంటారు. పాదాల గురించి చెప్పడం అనేది కొత్తగా ఉందని చాలా మంది తెలియని వాళ్ళకి అనుకుంటారు. కొంతమంది థెరపిస్టులకి ఫుట్ రిఫ్లెక్సాలజీ, ఫుట్ మసాజ్ ఇవన్నీ కూడా తెలుసు. మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే ఒకప్పుడు మనుషులు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా ఒకప్పుడు అమీబా, తర్వాత సముద్ర జలచరాలు, పక్షులు ఇలా రూపంలో వస్తూ వచ్చాయి. తర్వాత పాకేటటువంటి సార్ అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి. తర్వాత మనం నడిచేటటువంటి మనుషులు, జంతువులు పాదాలతో ఏర్పడ్డాం. కానీ మన యొక్క భారాన్ని అంతా మోసేది పాదాలే. ఇటువంటి పాదాన్ని మనం, అంటే సుమారుగా కొంతమంది చెప్తారు పెద్దలు, పాదవ రక్షితే రక్షిత అంటారు. అంటే మనం వృక్షో రక్షితే రక్షిత అని ఎలాగంటామో, మన పాదాలని మనం రక్షించుకుంటే మన ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకోవచ్చు. అది ఎలాగా, పాదాలకి మన ఆరోగ్యానికి లింక్ ఎట్లాగా, అంటే కారణం ఏంటి, ఇటువంటివన్నీ తెలుసుకోవడం, ఏం కారణం అవుతాయి, మన పాదం ఆరోగ్యం అవడానికి ఏ యొక్క పదార్థాలు తినాల్సి ఉంటుంది, ఎలా ఉంటే మనకి ఆరోగ్యం చేకూరుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. సార్ పుట్టు బొమ్మ దాంట్లో ఉంటుంది. మనకి ఫస్ట్ చిన్న పిల్ల వాడి పాదాన్ని మనం చూస్తే ఎలా ఉంటుంది, బొద్దుగా ముద్దుగా ఉంటుంది. అలాగే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కుర్రోళ్ళని అలా చూసామనుకోండి, వాటి ఫుట్ ఎలాగ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఒక 30 40 ఏళ్ళు 50 ఏళ్ళు తర్వాత 70 80 ఏళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుంది, అంటే ఏజ్ అయ్యే కొద్దీ చిక్కిశల్యం అయిపోయి ఎముకలు నరాలు అవి కనబడుతూ అలా ఉంటుంది. మన ఫుట్ యొక్క చిన్నపిల్లవాడి పాదం ఈ రకంగా ఉంటుంది. ఓకేనండి. ఈ పా ఈ పాదం అనేది, మన శరీరం అనేది మన్ను అంటారు, మట్టి, భూమి మట్టి. అంటే భూమి అనేది మనకి తల్లి అయితే, బిడ్డ అనేది మన శరీర పాదాలు అనుకోవచ్చు. తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం పాదాల ద్వారా మనకు కలుగుతుంది మన శరీరానికి. అంటే మనకి శరీరానికి ప్రకృతి శక్తితో అనుబంధం ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే. నీటి ద్వారా, గాలి ద్వారా, అగ్ని ద్వారా, ఇట్లా పంచభూతాలతో అటాచ్మెంట్ ఉంది. ఆ యొక్క అటాచ్మెంట్ని మనం అన్నీ టచ్ అవుతూనే ఉంటాయి. కానీ మన ఎప్పుడు రెగ్యులర్గా జనాలు సాక్సులు, షూలు వేసుకుంటున్న ద్వారా మన భూమికి, మన శరీరానికి అనుబంధం లేకుండా చేసుకుంటారు. తద్వారా ఏమవుతుందంటే, దాని గురించి డీటెయిల్గా చెప్తా. మన యొక్క స్ట్రెస్ని, మన విశ్వశక్తి అనేది మన యొక్క
DU20 అంటారు ఇక్కడ, ఉచ్చమర్మం అంటారు. ఇక్కడ నుంచి కానీ చేతి వేళ్ళ గోర్లు చివర్ల నుంచి బాడీలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత మన బాడీని హీల్ చేసి బ్యాడ్ ఎనర్జీని కానీ కొంత ఎక్సెస్ ఎనర్జీని కూడా బాడీ కిందకి వదిలేస్తుంది. పాదాల ద్వారా భూమిలోకి వెళ్ళాలి. వెళ్లకుండా నిలబడిపోతే ఆ ఎనర్జీ, ఆ ప్రెజర్ అనేది మన బాడీలోనే ఏర్పడిపోయి మన శరీర అవయవాలన్నీ ఒత్తిడికి గురవుతాయి. తద్వారా ఎంతో మనకి బ్యాడ్ అవుతుంది. అలాగే మన కాళ్ళ వేళ్ళు చివర్ల నుంచి కూడా, గోరు చివర్ల నుంచి కూడా భూమి నుంచి శక్తి ఎంటర్ అయ్యి మన చేతి గోర్ల ద్వారా, విశ్వరంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఒక సర్క్యులేషన్ ప్రాసెస్, ఎనర్జీ సర్క్యులేషన్ ప్రాసెస్. దీంట్లో అవయవాలు హీల్ అవ్వడానికి విశ్వశక్తి మన ప్రాణశక్తిని ఎనర్జెటిక్గా చేసి మనం ఎనర్జెటిక్గా ఉండడానికి, మన దైనందిన జీవితంలో యాక్టివ్గా ఉండడానికి, మన ఆర్గాన్స్ హ్యాపీగా ఉండడానికి ఈ ఎనర్జీ మనకు తోడ్పడుతుంది. అంటే మనం ఫుడ్ ద్వారా అన్ని తీసుకుంటాం, దాంతోపాటుగా శక్తి కూడా కావాలి కదా. ఆ శక్తి లభించేది ప్రకృతి నుంచి లభించేది. ఆ శక్తిని మనం షూ, బూట్లు వాటి ద్వారా మనం కట్ చేసుకుంటున్నాం. సార్ హిందీ, ఇంగ్లీష్, ఎస్ ఎస్ సార్, దిస్ ఈజ్ ఓన్లీ తెలుగు క్లాస్, బట్ ఐ విల్ ట్రై టు మై సమ్ ఇంగ్లీష్ లిటిల్ బట్. అంటే బాడీ ఎనర్జీ is flow to top to bottom, circulation method. Okay, this circulation is करता तो बॉडी में प्रेशर आता तो हार्ट एंड मेनी ऑर्गन्स को प्रॉब्लम आता है. తెలుగు కంటిన్యూ. ఓకే, అండర్స్టాండ్. ఇది మనం ఎక్కువ మంది తెలుగులోనే అడుగుతున్నారు ప్రెజెంట్, అందుకని తెలుగులో చెప్తాము. మీకు అండర్స్టాండ్ కాకపోతే ఇంకొకసారి అదర్ లాంగ్వేజ్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. మనకి పాదాలు నుంచి ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ కిందకి వెళ్ళిపోవాలి. అంటే తల నుంచి పాదాల వరకు 7,000 నుంచి 9,000 వరకు నరాలు, నాడులు ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న సర్క్యులేషన్ కింద వరకు వెళ్తుంది. ఆ సర్క్యులేషన్ పాసింగ్ మనం కరెక్ట్గా ఉంటేనే, ఆ కరెక్ట్గా ఉండడానికి మనకు విశ్వశక్తి ఏర్పడుతుంది. ఆ విశ్వశక్తి అనేది కట్ అయిపోతే మీ ఎనర్జీ, బ్లడ్ ఫ్లో అనేవి కట్ అయిపోతాయి. కట్ అయిపోయినప్పుడు నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, ఇవన్నీ కూడా నొప్పులు వస్తాయి. రకరకాలైన ప్రాబ్లం అవడానికి కారణం అవుతుంటాయి. అంటే ఈ యొక్క ఎనర్జీ కట్ అయిపోయిన ప్రాంతం నుంచి మరి కింద ప్రాంతం, లోయర్ ప్రాంతం కానీ, ఇక్కడ ప్రాంతంలో కానీ, ఇంకా లోయర్ అబ్డమన్ ప్రాంతం, ఇంకెక్కడైనా కట్ అయిపోయినప్పుడు రకరకాలైన సమస్యలు ఇవన్నీ కారణం అవుతాయి. మన బాడీని ఫ్రెష్ చేసేదంతా విశ్వశక్తే. ఎప్పుడు మన చర్మరంధ్రాల ద్వారా ఎంటర్ అవుతుంటుంది, క్లియర్ అవుతుంటుంది. లోపల ఇదంతా కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లోపలికి బయటికి సర్క్యులేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ సర్క్యులేషన్ ప్రాసెస్లో కిందకి వచ్చేటటువంటి ఎనర్జీ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కట్ అవుతాయి. మన తిరిగి మరి ఆ ఈ వైర్లు అనుకోండి సుమారుగా, ఇవన్నీ 2 జాయింట్ అవ్వాలంటే ఎట్లాగా? కొన్ని ఆకుపంచల ద్వారా, కొన్ని వాటిల ద్వారా అవు, కొన్ని మందుల ద్వారా కూడా అయ్యే ఛాన్సెస్ తక్కువ. అంటే కొంతమందికి జరిగే అవకాశం ఉంటుంది. బ్లడ్ ఫ్లో, వాకింగ్, అటువంటి ప్రక్రియల ద్వారా, ఎక్సర్సైజెస్, యోగా, మసాజ్, ఇటువంటి బాడీ మసాజ్ ఇటువంటివి వస్తాయి. కానీ ప్రత్యేకించి పాదాలలో మనం చికిత్స చేసుకోవడం, పాద చికిత్స అంటే దానికి ఒక నిపుణులు కూడా ఉన్నారు. ఇంగ్లీష్ పేరు పోడియాట్రిస్ట్ అంటారు. అంటే పాదాల వైద్య నిపుణులు అంటారు. అంటే ఆ యొక్క విభాగం ఉంది. అన్ని చోట్ల చాలా మంది తక్కువగా ఉంటారు వాళ్ళు. ఈ పాదాలకు మనం చికిత్స చేసినప్పుడు ఈ యొక్క ఎనర్జీని, మనకి ఇక్కడ మర్మ అనేది ఉంటాయి, పాదాల్లో కూడా మర్మ ఉంటుంది, మన తల మీద అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ టాప్ ఆఫ్ ద హెడ్లో ఎంత క్రిటికల్ మరియు ఇంపార్టెన్సో పాదాల్లో కూడా అంతే ఇంపార్టెన్స్. అంటే ఈ యొక్క భారం అనేది భూమి మీద పడి నిలవాలి అంటే మన యొక్క 50 కేజీలు కానీ, 60 కేజీలు అయినా, 70, 100 కేజీల వరకు భారాన్ని ఆపాలంటే ఎంత ఎనర్జీ కావాలి, ఎంత శక్తి కావాలి? ఆ యొక్క శక్తి మీకు కావాలంటే ఇవి బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మజిల్ స్ట్రాంగ్ ఉండాలి, నర్వ్స్ స్ట్రాంగ్ ఉండాలి.
ఆ, ఇవన్నీ స్ట్రాంగ్ లేకపోతే ఏమవుతుంది, బలహీనమైపోతాం, నడవలేము. అటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతాయి. అందువల్ల పాదాలు బలంగా ఉండాలి, జబ్బులు లేకుండా ఉండాలి, రకరకాలైన ప్రాబ్లమ్స్ గురి కాకుండా ఉండాలంటే పాదాలను ఎలా సంరక్షించుకోవాలి, ఎట్లాగా మనం రిపేర్ చేసుకోవాలి, ఎలాగ రిఫ్లెక్స్ చేసుకోవాలి, ఎలా మసాజ్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ ప్రక్రియలన్నీ చాలా ఉన్నాయి. కొంతమంది ఈ పాదాల నుంచి వచ్చేటటువంటి బ్లడ్ పైకి వెళ్తుంది, అంటే మన బ్లడ్ కిందకు వచ్చిన బ్లడ్ తిరిగి గుండెకి చేరుతుంది. అంటే గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా పైకి వెళ్ళాలి. అంటే ఏదైనా సరే కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఎలా అవుద్ది, మళ్ళీ కింద పడుతుంది కదా. అలాగే మన బ్లడ్ పైకి వెళ్ళాలంటే హెల్ప్ చేసేది ఇది, ఇక్కడ పాదాలకి పైన పిక్క కండరాలు ఉంటాయి, అవి హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ సరిగ్గా వర్కౌట్ కానప్పుడు ఏమవుద్ది, వెరికో వెయిన్స్, రకరకాలైన జబ్బులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, వాటిని మనం ప్రెజర్ చేస్తాం. అలాగే విటమిన్స్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది, వాటిని కూడా ఇవ్వాలి. అంటే సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్ డెఫిషియన్సీతో పాటుగా మన ఫుడ్లో ఆరోగ్యం తీసుకోవడం ద్వారా వీటిని మనం పునర్నిర్మాణం చేసుకోవచ్చు. ఈ ఈ యొక్క పాదాలకి ముఖ్యంగా మీరు చూడండి, మన వేళ్ళు పైన వచ్చేటప్పటికి వేళ్ళు ఇది వచ్చేటప్పటికి ఉబ్బెత్తు భాగం ఉంటుంది, ఇక్కడ మధ్యలో గుంట భాగం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పాదాలను చూసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. పాదాలని ఎక్కువగా స్నానం చేసేటప్పుడైనా సరిగ్గా చేయరు, కొంతమంది పట్టించుకొని చేసుకుంటారు. ఇక్కడ ఒక భాగం ఇలా, ఇక్కడ మధ్యలో బెండ్ ఉంటుంది. అలాగే పాదాలకి నొప్పులు వస్తాయి. అవి ఎన్ని ఉంటాయి, సుమారుగా ఒక 33 రకాలు ఉంటాయి. ఏంటండి అన్ని రకాలుగా అంటారేమో, ఎస్ ఉన్నాయండి. ఇప్పుడు పాదాలకి సహజంగా జనానికి ఎక్కువ హీల్ పెయిన్ అంటారు, మడమ నొప్పి, మడమ సోల, రకరకాల పేరుతో పిలుస్తారు. ఇది ఇక్కడ ఏరియాలో ఏర్పడుతుంది, బ్యాక్, మన ఫుట్కి బ్యాక్ వస్తుంది, సైడ్స్ వస్తాయి, ఇటు సైడు, ఓకే. అలాగే అడుగు భాగంలో ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క పేర్లు అండి. అలాగే మనకి చీలమండ నొప్పులు కూడా వస్తాయి, టెండాన్ ప్రాబ్లం. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇటు సైడ్ లేటరల్ సైడ్ ప్రాబ్లం వస్తుంది. లేటరల్ సైడ్ ప్రాబ్లం, దానికి ఒక పేరు పెడతారు. ఇక్కడ వచ్చేటప్పటికి స్ట్రెస్ అవ్వడం వల్ల బాడీలో స్ట్రెస్ అనేది రిలీజ్ అవ్వడం అంతా ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడేటటువంటి పెయిన్ ఇటువైపు వస్తుంది. అలాగే ఇటు సైడ్ ఇన్నర్ సైడ్ అండ్ మీడియల్ సైడ్ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ప్లాంటార్ ఫ్యాస్ట్రీస్ వల్ల మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటి మనకి ఆర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేప్పటికి మనకి స్పైన్లో వాటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ అనేది పెయిన్ గురి కావడం జరుగుతుంది, ఓకేనండి. అలాగే ఇక్కడ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల పెయిన్ వస్తుంది. అలాగే ఇక్కడ మధ్యలో ప్రాబ్లం వస్తుంది, ప్లాంటార్ ఫ్యాస్ట్రీస్ వల్ల వస్తుంది. అలాగే అక్కడ మజిల్కి, తర్వాత బోన్కి, టెండాన్కి ఆ లింక్స్లో తేడాలు ఉండటం వల్ల వస్తుంది. అలాగే ఇక్కడ పెయిన్, కొంతమందికి బోన్ పెరగటం జరుగుతుంది, దానివల్ల పెయిన్ వస్తాయి. ఇలా చిన్న చిన్న పాకలు. అలాగే వేళల్లో కూడా మీకు ఉంటాయి. ఈ వేళల్లో బొటన వేలు ఉంది, ఈ బొటన వేలు వచ్చేటటువంటి సమస్య ఏంటి, గౌట్ అంటారు, ఇంకా రకరకాలైన ప్రాబ్లమ్స్తో వస్తాయి. అలాగే ఈ రెండో వేలు నుంచి ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెయిన్. అంటే పెయిన్లు రకరకాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మీకు చెప్తున్నా. మీకు ఈ ప్రాబ్లంలో ఇక్కడ వరకు వస్తే, పాదంలో ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఒక ప్రాబ్లం, ఇది పూర్తిగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి అదొక సమస్య, ఓకేనండి. అంటే సమస్యలు మీకు ఒకటేగా కనిపించవచ్చు, పాదం నొప్పి అని అంటారు, కానీ పాదంలో వివిధ ప్రాంతాల్లో గురయ్యే నొప్పులకి వివిధ కారణాలనేవి ఉన్నాయి. అది చాలా మంది తెలియదు. అంటే ఇంతేనా అంటారు. ఇక్కడ వస్తాయి పాదాల్లో నొప్పులు, ఈ మధ్యలో కణుపుల నొప్పులు వస్తాయి, వాటికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే విశదీకరించి చెప్తున్నా, అందరూ తెలుసుకుంటే మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం అంటారేమో, అంటే పాదాల యొక్క
విశదీకరణ అనేది చెప్తున్నా డీటెయిల్డ్గా. అలాగే వేళ్ళ దగ్గరలో ప్రాబ్లం వస్తాయి, పాదాల వేళ్ళు, అవి ఒక సూచిస్తాయి. మన గోర్లు ఏ కలర్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అంటే మనకి తీసుకునే కాల్షియం కరెక్ట్గా ఉందా లేదా అనేది గోళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గోళ్ళ రంగులు మారుతుంటాయి, ఆ రంగులు మారటం వల్ల మన ఆరోగ్యం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఓకేనండి. అలాగే ఈ కలర్స్ వల్ల మన ఆరోగ్యం, ఫుట్ని చూసి కూడా ఫుట్లో కలర్స్ వస్తాయి, కలర్స్ కూడా మారిపోతాయి. ఫుట్లో కలర్స్ మారిపోయినప్పుడు మన ఆరోగ్యంలో ఎక్కడ ఏ కలర్ మారింది, ఒకే రకంగా రంగు ఉండదు. అనారోగ్యానికి గురైనప్పుడు ఫుట్లో కలర్స్ మారుతాయి. అలాగే ఫుట్లో కొన్ని స్కిన్ డిసీజ్ వస్తాయి మనకి బాడీకి. స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు కొన్ని కలర్స్ చేంజ్ అవుతాయి. అలాగే మనకి ఈ స్కిన్తో పాటుగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఫుట్కి కూడా. మధ్య మధ్యలో కాళ్ళ మధ్యలో పాచి పట్టడం, రకరకాలైనవి అంటారు. ఇవన్నీ వచ్చినప్పుడు అనారోగ్యానికి గురవుతాయి. అప్పుడు సరైనటువంటి విశ్రాంతి తీసుకొని, సరిగినంత శుభ్రత పాటించి, వాటిని క్లీన్ చేసుకొని ఆరోగ్యవంతంగా అయ్యేలాగా మన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ యొక్క ఇక్కడ బోన్ ఉంటుంది. ఈ బోన్‌కి ఓకేనండి, పెయిన్ వస్తది. ఈ పెయిన్ కారణం డి విటమిన్, సమ్ ప్రెషర్ వల్ల కూడా వస్తాయి. సల్ కొంతమందికి బోన్స్ ఎలా, మన కాళ్ళు ఇలా వంకర్లుగా రావటం, ఇలా రావటం, వాటి వల్ల కూడా ఇక్కడ పెయిన్‌కి గురి అవడం జరుగుతుంది. అలాగే హీట్ అవుతది బాడీ. అదే బాడీ కాదు, సారీ, ఫుట్‌లో హీట్ వస్తుంది. టింగ్లింగ్, నమ్‌నెస్ వస్తాయి. దానికి కారణాలు ఏమంటారు? దానికి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ప్లస్ ఓకే, ఓకే. విటమిన్ డెఫిషియన్సీ ఇవన్నీ ఉంటాయి. అలాగే కోల్డ్‌నెస్ వస్తది. కోల్డ్‌నెస్ వచ్చినప్పుడు అనీమియా కారణం కావచ్చు. అలాగే ఇంకా రకరకాలైన కారణాలు ఉంటాయి. విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా విటమిన్ డెఫిషియన్సీ, బి12, డి విటమిన్, ఈ యొక్క విటమిన్ డెఫిషియన్సీలు వచ్చినప్పుడు మనకి పాదాల్లో ఈ వేడులు, చల్లదనాలు, ఇవన్నీ కారణాలు అవుతూ ఉంటాయి. కాబట్టి అంటే పాదాలు మనకు చెప్తున్నాయి, నీ బాడీలో ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉంది, అవి తీసుకో అని మనకు తెలియజేస్తాయి. అలాగే మనకి పిక్కల్లో పెయిన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమని చెప్తాయి? అక్కడ పొటాషియం తక్కువైంది, సమ్ విటమిన్స్ తక్కువయ్యాయి, అంటే దానికి కావాల్సినవి మీరు తీసుకోండి అని మన పాదాలు సూచిస్తాయి. అంటే నొప్పులు వస్తున్నాయంటే కారణం మీకేదో డెఫిషియన్సీ ఉంది, దాన్ని తీసుకుంటే పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాదాలు ఒక్క చోటే కాదండి, బాడీలో డెఫిషియన్సీ మొత్తం సూచించేటటువంటి వ్యవస్థ పాదాల్లో ఉంది. అందుకని అవి సూచిస్తుంటాయి, అవి పెయిన్ ద్వారా మన శరీర నిర్మాణంలో ఎలా ఉంటుంది. ఓకే. ఈ పాదాలని మరి కొన్ని మన దేశంలో ప్రాచీన వైద్య విధానంలో చికిత్సలు చేయడం జరుగుతుంటాయి. ఈ యొక్క ఈ పాద చికిత్సలు ఇవన్నీ మొదట పాదం గురించి అనేది మనకి పురాణాల్లో వీటిల్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ విష్ణుమూర్తి ఒక ముని కోపంగా వచ్చినప్పుడు, మీకు పేరు తెలిసి ఉండొచ్చు, నాకు సరిగ్గా గుర్తులేదు, అతని యొక్క అహంకారాన్ని అవన్నీ అణచివేయటానికి ఒక ఈ ప్రాంతంలో నొక్కడం జరుగుతుంది. కన్ను ఉంటుందన్నమాట. అది నొక్కడం ద్వారా అతని అహంకారాన్ని ఇవన్నీ తగ్గించి అతన్ని మామూలుగా చేసి ఇవన్నీ జరుగుతాయి. అంటే అప్పటి నుంచి కూడా మనకి పాద చికిత్సలు అవన్నీ ఉన్నాయని తెలుస్తుంది. మీరు బాగా స్ట్రెస్‌కి గురయ్యి బాగా తిరిగి వచ్చినప్పుడు మీ పాదాలు నొక్కడం జరుగుతుంది. అలాగే ముసలి వాళ్ళకి కూడా పాదాలు నొక్కించుకుంటారు. ఎందుకంటే సమ్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళకి తెలియకుండా పాదాలని నొక్కించుకుంటారు. ఊరకనే కాదు, అది ఎలా నొక్కాలి, ఎలా చేస్తే రిలీజ్ అవుద్ది, వాళ్ళ హెల్త్ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది, ఇక్కడొస్తే ఒక ప్రాబ్లమ్ వస్తుంది, ఇక్కడొస్తే ఒక ప్రాబ్లమ్ వస్తుంది, ఇక్కడొస్తే ఒక ప్రాబ్లమ్ వస్తుంది, అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ ప్రాంతంలో నొక్కించుకుంటారు. నొక్కించుకోవడం ద్వారా అక్కడ అక్కడ క్రియేట్ అయ్యేటువంటి డిసీజ్‌ని తగ్గించుకోవడానికి హెల్ప్ అవుద్ది. ఇది ఒక వైద్య విధానంలో రూపొందించబడింది.
దీన్ని మనం తెలుసుకోవడం ద్వారా మనకు మనం చేసుకోవడం, మనం ఇతరులకు చేయడం, మన ఇంట్లో వాళ్ళకి చేయడం, అందరికీ మనం పాద చికిత్స చేయడం. దీన్ని పాదఘోష అంటారు, పాద చికిత్స అంటారు, ఫుట్ రిఫ్లెక్సాలజీ అంటారు. తర్వాత ఫుట్ మసాజ్ అంటే మసాజ్, రిఫ్లెక్స్ అంటే అక్కడ రీఫ్లెక్స్. అర్థమైందండి? అంటే పాద నిర్మాణం పునర్నిర్మించే విధంగా మనం చేసుకుంటాం. అంటే యథాస్థితికి వచ్చేలా చేస్తాం. అర్థమవుతుందండి? అర్థమవుతుంది అంటే మీరు ఇది శ్రద్ధగా వింటున్నారంటే ఎస్ అని లైక్ కానీ చేయండి ఒకసారి. ఓకే, ఓకే. ఇప్పుడు చెప్పిన మ్యాటర్ మీకు అండర్స్టాండ్ అయింది, బాగుంది అనుకుంటే లైక్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే పాదాలని చాలా జాగ్రత్తగా విశదీకరించడానికి, నా యొక్క నాలెడ్జ్ని మీకు అందివ్వటానికి ఈ యొక్క ప్రోగ్రాము వంశీ గారు ఇచ్చారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి మన విశ్వశక్తిలోని ఎనర్జీని మన పాదాలు తీసుకుంటాయని చెప్పాను కదండి. వాటర్ ద్వారా తీసుకుంటుంది. ఇప్పుడు పాదాలు నొప్పులకు గురైనాయి, వేడి నీళ్ళలో పెడతాం. అలాగే బాగా వేడిగా ఉంది, చన్నీళ్ళలో పెట్టుకుంటాం. అంటే ఆ ఎనర్జీని మన పాదాలు తీసుకుంటాయి. ఓకేనండి. అలాగే కొన్ని రకాల ఔషధాలు కలుపుతారు. ఔషధాలు కలిపిన నీళ్ళల్లో మన పాదాలను ఉంచుతాం. అలాగే కొన్ని కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, రోజా కానీ, అంటే పాదాల యొక్క కలర్ పెంపొందించడానికి కానీ, పాదాల యొక్క దానికి కావాల్సిన శక్తిని ఇవ్వటానికి ఫ్లవర్స్ని వాటర్లో కలిపి పెడతారు. కాళ్ళు నానబెట్టుకుంటారు దాంట్లో కాసేపు, ఒక అరగంట కానీ ఒక పావు గంట అయినా అలా పెడతారు. కొంతమంది పాదాలని చేపలు తినేటటువంటి వాటిలో పెడతారు. ఇక్కడ వేస్టేజ్ అంతా ఆ చేపలు తినేయటం జరుగుతుంది. అదొక చికిత్సా విధానం వాడుతుంటారు. రకరకాలైన చికిత్సలు ఉన్నాయి. అంటే మనకి మన స్ట్రెయిన్ పడేటటువంటి పాదాన్ని మనం ఆరోగ్యంతో చేయటానికి ఈ నర్వ్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క శక్తి కేంద్ర బిందువులు అనేవి వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. వాటికి ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి చిన్న విషయం చెప్తున్నా. కొంతమంది డయాబెటిక్ తగ్గడానికి కోసం ఈ మధ్య రీసెంట్గా కాకరకాయ జ్యూస్ని మామూలుగా తాగుతారు కొంతమంది. ఇటువంటి జ్యూసులు అలాంటి వాటిని ఒక పాత్రలో వేసి కాళ్ళు పెట్టడం ద్వారా అది శరీరం తీసుకొని ఇంకా ఎఫెక్ట్గా డయాబెటిక్ తగ్గించామని చెప్పి రిపోర్ట్లు చాలామంది చెప్పడం జరిగింది. అంటే సైంటిఫిక్గా శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు, కానీ కొంతమంది థెరపిస్టులు ప్రయోగాలు అయితే చేస్తున్నారు. రకరకాలైన ప్రయోగాలు, రకరకాలైన కాయగూరలు వీటన్నిటి కూడా పాదాలతో తొక్కించడం కానీ, కొన్ని దేశాల్లో చూస్తారు మీరు, కొన్ని ఫ్రూట్స్ని, ఆరెంజ్ ఫ్రూట్స్ని, అలాగే టమాటాస్ని తొక్కుతూ ఉంటారు ఒక ఫెస్టివల్స్ లాగా. అంటే వాళ్ళు ఒక ఫెస్టివల్ లాగా ఎందుకు పెట్టుకున్నారంటే ఆ దేశాల్లో వాళ్ళకు వచ్చేటటువంటి పాదాలకి చికిత్స చేయించుకోవడానికి, ఆ పాదాలని ఆ ఆ యొక్క ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి పాదాల ద్వారా వాడి బాడీ ఆ యొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కల్చర్లో ఆ యొక్క భాగం అవుతాయి. మన వాళ్ళు కూడా ఏం చేస్తారు, కొంతమంది మట్టి తొక్కుతారు, కొంతమంది నిప్పులు తొక్కుతారు. అంటే ఆ, కొంతమంది ముస్లిం వాళ్ళ కల్చర్లో నిప్పులు వేసి దాన్ని తొక్కడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే పాదాలకు కావాల్సినవి ఇవ్వటానికి వాళ్ళ యొక్క తెలియకుండానే వాళ్ళకి సంస్కృతిలో ఒక భాగం చేసుకున్నారు. ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక్క భాగం ఉంటాయి. అలాగే పాదాలకి మెట్టులు పెట్టుకుంటారు. అలాగే కాళ్ళకి కడియాలు అంటారు. అంటే వేరే లాంగ్వేజ్, అంటే నాకు తెలిసిన తెలుగు పదాల్లో చెప్పాను. ఒక్కొక్కరు వేరే వేరే పదాలు వాడుకుంటారు. కాళ్ళకి కడియాలు, గజ్జెలు వాడతారు. ఎందుకంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ బాగా పనిచేయాలి అంటే మనకి ఈ పాదాల్లోనే అవకాశం బాగా ఉంది. అంటే ఎంత టాబ్లెట్స్ మింగినా, ఎంత ఔషధాలు తీసుకున్నా, ఎంత చేసినా పాదాల్లో చేస్తే చాలా ఈజీగా సక్సెస్ అవుతుంది. అంటే మనకు వచ్చేటటువంటి తలనొప్పులు కూడా తగ్గించుకోవాలంటే ఈజీగా
హీట్, తల హీట్లు, ముందు హీటు, వెనక హీటు, పైన హీటు, ఏది ఉన్నా సరే తగ్గాలంటే ప్రశాంతంగా పాదాలను ఒక 10 నిమిషాలు సరే మసాజ్ చేయించుకోండి. ఎంత హాయిగా రిలీఫ్ వస్తుంది. రోజు చేయరా బాబు అంటారు. నాకు రోజు చెయ్యి, మీ అబ్బాయినో మీ అమ్మాయిలనో లేదంటే మీ తల్లిదండ్రులతోనో వాళ్ళకి మీరు చేశారనుకోండి సర్వీసు, ఒక్కసారి ఆ హ్యాపీనెస్ పొందారంటే ప్రతిసారి చేయించుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు. అంటే అంత బాగా ఇష్టపడతారు అనమాట. అంటే మీ పాదాలు అంతగా కోరుకుంటున్నాయి ఆరోగ్యాన్ని అని అర్థం. అంటే మీరు హాయిని కోరుకుంటున్నారంటే మీ పాదాలు ఆనందిస్తున్నాయి, హ్యాపీనెస్ కోరుకుంటుంది. అంటే మీకు అర్థం అవ్వాలి మీ పాదాలకి అనారోగ్యం అయిందని. ఇంకొకటి, మీ పాదాలు సరైన రీతిగా మీరు నడవకపోతే మీ టోటల్ స్పెయిన్ బాడీ మొత్తం అనారోగ్యం. ఒక ఇంటికి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలా స్ట్రక్చర్ మన నిర్మాణం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్లో ఇలా ఇలా మనకి బ్యాలెన్స్ తప్పిందనుకోండి, ఆ నిర్మాణం అనేది ఇట్లా ఉన్న స్ట్రక్చర్ ఇలా ఇలా వెళ్ళిపోతుంది. తద్వారా మీ బాడీలో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు అన్నీ గురి కావడానికి నడకే ఒక కారణం. సరైన నడక ముఖ్యం. అంటే సరైన చెప్పులు కూడా ఇష్టం, కరెక్టే అండి. ఎందుకంటే సరైన చెప్పులు మీకు ఒక సెంటీమీటర్ అరిగిపోయింది, ఒక 2 సెంటీమీటర్లు అయింది, అయినా వాడుతూనే ఉంటారు సంవత్సరాల తరబడి. అలా వాడకూడదండి. ప్రతి 2-3 నెలలకు ఒకసారి మార్చేయండి. ఎందుకంటే సార్ మేము ₹1000 పెట్టుకుంటున్నాం చెప్పులు, మీరు 2-3 నెలలకు ఒకసారి మార్చమంటున్నారు, ఎలా అండి ఇది? మేము ప్రతిసారి మార్చాలంటే 2 నెలలకు ఒకసారి ఒక 4-5 వేలు పెట్టాలి, 2000 పెట్టాలంటే కష్టం కదండి అంటారు. తప్పదు, తక్కువ ఖర్చులో వాడండి, అంత కాస్ట్లీ వేసుకోకర్లా. ఫంక్షన్స్ కావాలన్నప్పుడు మంచి చెప్పులు, మంచి షూ ఏదో వేసుకోండి. 25,000 వాడేవాళ్ళు ఉంటారు, 1,00,000 వాడేవాళ్ళు ఉంటారు. డయాబెటిక్కి స్పెషల్గా ఒక హాస్పిటల్ కూడా ఉందండి. షూ వేసుకునే హాస్పిటల్ 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు షూ వాడతారు డయాబెటిక్కి స్పెషల్గా. అంటే పాదం డ్యామేజ్ అయితే వాళ్ళ డయాబెటిక్ వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. అంటే వాళ్ళ పాదాలని రక్షించుకోవడం ద్వారా డయాబెటిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అర్థమవుతుందండి? అంటే నేను హైదరాబాద్లో నేను చూసా, అంటే దాని గురించి విన్నా, చదివా. అంటే ఒక హాస్పిటల్ దీనికోసం ఉంది, ఒక డాక్టర్ గారు ఉన్నారు దీనికోసం. వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళకి ఏ పాదానికి ఎట్లా, ఎంత కావాలి, ఎత్తు ఎంత కావాలి, ఎంత భాగం షూ నిర్మాణం అవ్వాలి, అవన్నీ ఒక ప్యాకేజ్ లాగా తయారు చేస్తారు. లక్షల్లోనే ఉంటుంది. అంటే తక్కువ ఉండే వాళ్ళకి తక్కువలో కూడా చేస్తారనుకోండి. అంటే ఇంత ఖరీదు పెట్టి లక్షల్లో కూడా కొంతమంది లక్షల్లో ఉన్నటువంటి షూలు వాడతారు పాదాలకి ఫారిన్లో. ఎందుకంటే వాళ్ళ పాదాలని వాళ్ళకి దాని మీద ఇంపార్టెన్స్ అనేది ఉంది. మనం చాలా తక్కువలో ఒక ₹20, ₹50, అంటే ₹50 అంటే ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు ఒక ₹100 లోపల చెప్పులు ఏదంటే అది పడితే వాడతాం. ప్లస్ కొంతమంది ప్రతిసారి ఇళ్లలో చెప్పులు వేసుకొని తిరుగుతారండి కంటిన్యూగా. అంటే భూమికి నేను మొదటిసారి చెప్పాను, ప్రకృతికి పాదానికి అనుసంధానం లేకుండా చేస్తున్నారు. భూమి నుంచి ఎనర్జీ రావాలి. మన మోడీ గారు చూసుంటారు, రన్నింగ్ వాకింగ్ చేస్తుంటారు. ఒక చిన్న చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు, ఇసుక, నీళ్లు వాటన్నిటిలో నడుస్తారు. ఎందుకంటే ఆకు ప్రెజర్ అవుతుంది, పాదానికి కావాల్సిన ఎనర్జీ తీసుకుంటాయి. గడ్డి మీద నడవాలి, గడ్డి నుంచి వచ్చే ఎనర్జీ మన శరీరం తీసుకుంటుంది. అర్థమైందండి? మంచి నీళ్ళలో వచ్చామనుకోండి మంచి ఎనర్జీ వస్తుంది. బ్యాడ్ వాటర్లో నడిస్తే బ్యాడ్ ఎనర్జీ వస్తుంది. అంటే బ్యాడ్ ఎనర్జీ అంటే మురికుంటలో నడిచామనుకోండి, దానికి దీనికి పాదానికి ఆ ఎఫెక్ట్ వస్తుంది. అంటే మనకు సెంటు కొట్టుకుంటే మన శరీరం సెంటు ఆ యొక్క వాసనలు ఎలా వెలువరిస్తుందో అలాగే మీకు మంచి ఇస్తే మంచే వస్తుంది పాదానికి. తద్వారా మన బాడీకి కూడా వస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఎప్పుడు కూడా మీ పాదాన్ని మీరు ప్రెజర్ చేసుకోండి, లైట్గా జెంటిల్ ప్రెస్ చేసుకోండి. ఎలా ప్రెస్ చేసుకునే విధానాలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను డీటెయిల్గా. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా, ఆ ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతారు, మీకు మరి కట్ అయిపోద్ది కదా భూమికి మీకు రిలేషను. అంటే డాక్టర్ వేసుకోమన్నారు అంటారు. డాక్టర్ గారు వేసుకోమన్నారు అంటే కంటిన్యూగా వేసుకోవాలని కాదు, మీరు ప్రెజర్ అయ్యి ఇబ్బందిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. అంటే మీరు దీన్ని మసాజ్ చేసుకుంటూ దీని ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే ఇళ్లలో చెప్పులు వేసుకొని తిరగాల్సిన అవసరం ఉండదండి. పాతకాలపు వాళ్ళు ఇళ్లలో చెప్పులు వేసుకున్నారు. ఒకప్పుడు చెప్పులు కూడా వేసుకునే వాళ్ళు కాదు, మట్టి రోడ్లు ఉండేవి పాతకాలంలో. ఈ సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వచ్చాక వేసుకోవాల్సి వస్తుంది.
ఎక్కడ పడితే మేకులు సీలు లాంటివి వేస్తుంటారు, గాజు పెంకులు వేస్తారు, గుచ్చుకుంటున్నాయని వేసుకోవాలి, తప్పదు. కానీ మట్టి రోడ్లలో కాస్త నడవాలండి. వాకింగ్ వాకింగ్ చేసేటటువంటి మట్టియే పెడతారు. ఎందుకని? ఆ మట్టి నుంచి ఎనర్జీ పాదానికి వస్తుంది, ప్రెజర్ తక్కువ పడుతుంది. ఆ తార్ రోడ్డు మీద, సిమెంట్ రోడ్ల మీద నడిస్తే ప్రెజర్ ఎక్కువ పడి మన ఎముకల యొక్క ఎనర్జీ డ్యామేజ్ అవుతుంది. అందుకోసం మట్టి రోడ్ల మీద వాటి మీద నడవమంటారు. రోజు కాసేపు అయినా మంచిగా నడవాలండి. గడ్డి మీద నడవటం ఇవన్నీ ముఖ్యం. అంటే ఎట్లా వాట్ ఈస్ వాట్ ఎలా ఉండాలనేది చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేప్పటికి మీకు పాదాలు హీట్లో ఉన్నాయనుకోండి, హీట్ తగ్గించేటువంటి కూరగాయలు, వెజిటేబుల్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదండి, వాటిని యూస్ చేయాలి. పాదాలు చల్లగా గురవుతుంది అంటే మీ బాడీలో కోల్డ్నెస్ హెవీగా అయిపోయింది. దాన్ని తగ్గించేటటువంటి పదార్థాలు మీరు తీసుకోవాలి. ఓకేనండి. సమ్ విటమిన్స్ కూడా దాంట్లో వస్తాయి. అర్థమైందండి? ఓకే, ఇది అర్థమైంది అనుకుంటే ఒకసారి లైక్ కొట్టండి. నెక్స్ట్ ఇంకొక సెక్షన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమారుగా ఈరోజు సెక్షన్లో మనకి తలనొప్పి వాటి గురించి తగ్గించుకోవడం గురించి చెప్తాం. అంటే మనకి తలనే మన ఈ బాడీని రిప్రజెంట్ చేస్తుంది మన ఫుట్ అనేది. ఈ రిప్రజెంట్ చేయటం ఎలా అంటే మన ఇది ఫుట్, మన బొటన్ వేల్ అనేది తలని రిప్రజెంట్ చేస్తుంది. తలని ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే చెప్తా. దీన్ని తల అనుకోండి, సుమారుగా ఊహించుకోండి. ఈ బొటన్ వేల్ని టాప్ ఆఫ్ ద టో అని మన ఇక్కడే ఈ పార్ట్. తర్వాత ఇక్కడ కళ్ళు ఉంటాయి అనుకోండి, అంటే కళ్ళకు సంబంధించిన సమస్య ఉంటే ఈ కళ్ళ భాగంలో నొక్కోవాలండి. నెమ్మదిగా ప్రెషర్ ఇచ్చుకోవాలి, స్లోగా ప్రెషర్ ఇచ్చుకోవాలి. తర్వాత తలనొప్పి తగ్గించుకోవాలనుకోండి, స్లోగా ప్రెషర్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఎక్కడైతే నొప్పి ఉందనుకోండి, ప్రాబ్లమాటిక్గా ఉంది, అక్కడ కొంచెం ఎక్కువసేపు చేయండి. ఓకేనండి. అప్పుడు ఏంటంటే మీకు తలలో ఇటువైపు ఉందనుకోండి, ఇటు ఇటు చూపించింది అనుకోండి, ఇక్కడ నొక్కండి. ఇటు చూపించింది అనుకోండి, అక్కడ కాసేపు ఒక 30 seconds టు 1 or 2 minutes ప్రెజర్ ఇవ్వచ్చు. తద్వారా ఇమ్మీడియట్లీగా నొప్పి తగ్గిపోద్ది. అంటే మనకు టాబ్లెట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇక్కడ మనం ప్రెజర్ ఇచ్చుకోవడం ద్వారానే, మళ్ళీ హార్డ్గా ఇవ్వాల్సిన అవసరం కాదు, ఒక సమ్ ప్రెజర్తో చేయొచ్చు. అలాగే ఈ తలని మనం తలకి హీట్కి గురైనప్పుడు కూడా దీన్ని నెమ్మదిగా ప్రెజర్ ఇచ్చుకుంటే, ఈ యొక్క ఇక్కడ మసాజ్ చేసుకునే మసాజు ఇక్కడ మసాజ్ చేసుకుంటే అదే సరిపోద్ది. ఓకేనండి. ఆ, ఈరోజు టాపిక్లో తల గురించి చెప్పాము. ఇంకా వేరే టాపిక్ ఏమి ఇచ్చారండి? ఒకసారి టెక్స్ట్ మెసేజ్ చేస్తారా? సార్ ఈరోజు టాపిక్ లేదు. వాటర్ తాగండి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. మనం ఈ ఈ ఫుట్ రిఫ్లెక్సాలజీ నేర్చుకోవడం అనేది ఇండ్లలో వాళ్ళు నేర్చుకోవచ్చు. చిన్నపిల్ల అంటే మనకి కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళు నేర్చుకోవచ్చు.
డాక్టర్లు నేర్చుకోవచ్చు, థెరపిస్టులు నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. అంటే ఎవరికి ఇళ్లల్లో వాళ్ళకి సమస్యలుంటే వారి ఇళ్లలో ప్రాచీనంగా ఎవరో నొక్కించుకునేవాళ్ళు. ఈ నొక్కించుకోవడం అనేది ఎలా పడితే అలా చేయడం కాదు. దానికి ఒక ఒక ప్రణాళిక ద్వారా, ప్రెజర్ ద్వారా చేయడం అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ థంబ్‌తో చేస్తాం. ఈ ఫింగర్‌తో చేస్తాం. ఈ ఫింగర్‌తో చేసినప్పుడు సమ్ ప్రెజర్ వస్తుంది. ఈ ఫింగర్‌తో చేసినప్పుడు సమ్ ప్రెజర్ వస్తుంది. అలాగే ఈ విధంగా ఏ ఏ ప్రెజర్‌కి ఎంత ఉంటుంది పాయింట్ అనేది ఒక లెక్క కొలతమానం ఉంటుంది. ఆ విధంగా ఎక్కడ ఏ భాగంలో ఎంత ప్రెజర్ ఇవ్వాలనేది మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే అది సరైన రీతిలో మనకు ఉపయోగపడుతుంది. కొన్ని ఇక్కడ హార్డ్‌నెస్ ఉంటదనుకోండి. గట్టిగా ఉంటది. ఇక్కడ మెత్తగా ఉంటుంది. అవునా? కొంతమంది గట్టిగా కూడా ఉండొచ్చు. మరి ఇక్కడ హార్డ్ ఉన్నప్పుడు ఇవి చూపుడు వేలుతోనో, చిటికెన వేలుతోనో నొక్కితే అవ్వదు. మనం బటన్ వేలుతోనే ప్రెస్ చేసుకోవాలి. అట్లా ఎక్కడ ఎలా ప్రెస్ చేయాలి? ఎంతసేపు ప్రెస్ చేసి చేయాలి? ఇక్కడ మర్మాన్ని మనం యాక్టివేట్ చేస్తాం. విశ్వశక్తి రావటానికి వాళ్ళకి క్లోజ్ అయిపోయే ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం యాక్టివేట్ చేస్తాం. అంటే లాక్ తీస్తాం. మళ్ళీ అయిపోయాక లాక్ వేయాలి. లేకపోతే మీ యొక్క ఎనర్జీ వాళ్ళకెళ్తుంది. విశ్వశక్తి ఎనర్జీ ఫ్లో కంటిన్యూ అవుతూ ఉంటదనమాట. ఎప్పుడైనా థెరపీ అయిపోయాక లాక్ చేయడం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. లాక్ చేయకపోతే మీ ఎనర్జీ గూడా అక్కడ సప్లై అవుద్ది. మీరు సిక్ అవుతారు చేసేవాళ్ళు. కొంతమంది దాని కారణం వల్లే వాళ్ళకి ఎవరికైనా మీరు చేసేవాళ్ళకి పాదాలన్నీ చేసి వదిలేస్తారు. తర్వాత మీరు బాగా డల్ అయిపోతారు. కారణం ఏంటి? మీ యొక్క ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంది. అందువల్ల దీన్ని లాక్ చేయడము, ఓపెన్ చేయడం అనేది ప్రతిసారి నేర్చుకోవాలి. ఓకేనండి. ఈరోజు టాపిక్ మనం చెప్పాము. అలాగే తలనొప్పికి సంబంధించింది ఈ భాగంలో మనం ప్రెజర్ ఇచ్చుకోవడం ద్వారా స్లోగా జెంటిల్ మసాజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే పాదానికి చికిత్స చేసే ముందు పాదాలని శుభ్రంగా కడగాలి. వాటర్‌తో కడుక్కోవడం ద్వారాను, లేదా టవల్‌తో శుభ్రపరచుకోవడం ద్వారా గాను, వేడి నీళ్ళతో శుభ్రపరచుకోవడం గాని, లేదా కొంతమందికి గాయాలు, పుండ్లయితే ఆ యొక్క భాగాల్ని వదిలేసి బాగా గాయమైందనుకోండి చేయక్కర్లా. వాళ్ళు ప్రెషర్‌కి గురవుతారు. కొంతమందికి క్యాన్సర్ ఉంటాయి. దాని యొక్క భాగాలు ఇక్కడ కూడా ఉంటాయి కొన్ని చోట్ల. అక్కడ ఉన్నప్పుడు వాటికి చేయకపోవడమే మంచిది. కొంతమందికి గాయాలు, ఇన్ఫెక్షన్‌లుంటాయి. అక్కడ చేయకపోవడమే మంచిది. అంటే డూస్, నాట్ డూస్ అనేవి ఉంటాయి. అవి ముఖ్యం. ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదనేది తెలుసుకోవాలి ముందు. ముసలి వాళ్ళకి చేసేటప్పుడు, పసిపిల్లలకి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. అంటే వాళ్ళ ఎముకలు, నరాలు పైకొచ్చుంటాయి ముసలి వాళ్ళయి. కాబట్టి జాగ్రత్తగా చేయండి. వాళ్ళు ఎక్కువ పెయిన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. పసిబిడ్డలకి చాలా నెమ్మదిగా చేయండి. అంటే చేసే విధానాలు అన్నీ వెళ్దాం తర్వాత. ఈటి ఈరోజు టాపిక్ మనంలో ఈ యొక్క ముందు తల భాగాన్ని చేసుకోవడం జరుగుతుంది. తల అనేది ముందు ప్రెజర్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా చేయడం ద్వారా స్లోగా పైనుంచి కిందకి, పైనుంచి కిందకి ఇలాగ జెంటిల్ మసాజ్ 2, 3 నిమిషాలు చేయొచ్చు. అలాగా. ఇంకా వాళ్ళకి తగ్గలేదు. ఇంకొంచెం చేయండి. తగ్గిపోతుంది. అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ చేసే శక్తి పాదాల్లో ఉంది. దాన్ని మీరు సద్వినియోగం చెయ్యాలి. అది చేసేవాళ్ళు ఎవరెవరు? థెరపిస్టులు చేస్తారు. ఈ కోర్స్‌ని డాక్టర్లు నేర్చుకోవచ్చు. విద్యార్థులు నేర్చుకోవచ్చు. ఏంటి దీనికి స అంటే కొంచెం వివరణ తెలిసినటువంటి చదవగలిగిన వాళ్ళంతా చేయొచ్చు. అంటే దీనికి లైసెన్స్‌లు ఏమి అవసరం లేదు. ఇది లైసెన్స్ లెస్ కోర్స్. దీనికి బోర్డులు పెట్టి కూడా చేస్తున్నారు. ఇప్పుడు థాయిలాండ్ ఈ దేశాల్లో చేస్తారు. థాయ్ మసాజ్ రకరకాలైన పేర్లతో. మరి వాళ్ళంతా ఎందుకు చేసుకోవడానికి ఆ దేశాలకెళ్తున్నారంటే, ఈ పాదాల్లో చేయటం వల్ల వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి, ఇంకా ప్రతిసారి డబ్బులున్నోళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు. అంటే ఇండియాలో లేరా అంటే ఉన్నారు. అంటే వాళ్ళు బాగా ఆహ్, తెలియ బ బయటికి రాలేదు. కాబట్టి మీ ఇళ్లల్లో మీరు చేసుకోవడం ద్వారాను, మీకు మీరు చేసుకోవడం ద్వారాను, మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసుకోవడం ద్వారా అందరికీ హెల్ప్ అవుద్ది. మీ బంధువులకి మీరు చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి నేర్చుకునే కోర్స్ అన్నమాట ఇది. రిఫ్లెక్సాలజీ అనే ఒక విభాగంలో
ఈ మసాజ్ వస్తుంది, ప్రెజర్ వస్తుంది, అన్నీ వస్తాయి. మర్మాన్ని యాక్టివేట్ చేయడం వస్తుంది, మర్మాన్ని క్లోజ్ చేయడం వస్తుంది. ఇట్లాంటి ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా వస్తాయి ఫుట్ రిఫ్లెక్స్లో. ఫుట్ తర్వాత వీటిలో ఫుట్ కప్పింగ్ వస్తాయి. ఇంకా రకరకాలైన ప్రక్రియలన్నీ ఉంటాయి ఫుట్కి చేసేటటువంటి చికిత్సల భాగాలు. ఇవి నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి. ఈ కోర్సు నేను నేర్చుకున్న దగ్గర నుంచి అంతకుముందు ఆకుపంచర్ కానీ వేరే వేరే చేసినా కూడా కొంచెం కొంచెం చిన్నటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉండేది. ఇంకా ఏదో తక్కువైంది. మన పుష్ప సినిమాలో చెప్తారు చూసారా, ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది అంటారు కదా. అలాగా వాళ్ళలో ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ అనేది ఉండేది. తర్వాత మన ఫుట్ రిఫ్లెక్స్ ఎప్పుడైతే నేను చేయడం మొదలెట్టాను, అప్పటి నుంచి ఒకటి తక్కువ కాదు, ఇంకా మాకు ఎక్కువ కావాలంటాం మొదలెట్టేశారు. అలాగా ఇది ఈ కోర్సుని నా దగ్గర చాలా మంది ఎక్కువ నేర్చుకున్నారు. అలాగే పేషెంట్లు దీని చికిత్స కోసమే ప్రత్యేకంగా వస్తారు. ముఖ్యంగా ఇళ్లలో గృహిణులు అనేది ఒకే స్టాండ్లో నిలబడి చేసుకుంటారండి. ఒకే అంటే బాడీ మొత్తం ఒకే చోట నిలబడిపోవడం వల్ల దీని మీద ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడిని తప్పించుకోవాలంటే ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసుకోవాలి తప్పనిసరిగా రోజు. మగవాళ్ళు అంటే సమ్ వర్క్స్ ఉంటాయి, అటు ఇటు కదలికలు అన్నీ ఉంటాయి, వాళ్ళకి పెద్దగా అవసరపడవచ్చు. కానీ బాగా స్ట్రెయిన్ అయ్యే వాళ్ళు చేసుకోవాలి, అంటే వాళ్ళ యొక్క జాబ్స్ని బట్టి ఉంటాయి. కానీ ఎక్కువగా నిలబడే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకోకపోతే అనారోగ్యానికి గురిగా అవుతారు. ఎక్కువ చూడండి, పేషెంట్ ఇళ్లల్లో వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. బాగా విపరీతమైన ఇబ్బంది అయ్యి మూలం పడ్డప్పుడు మాత్రమే హాస్పిటల్కి ఇట్లకి వెళ్ళడం జరుగుద్ది. అప్పుడు దాకా వాళ్ళు బాధలతోనే వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళు ఆడవాళ్ళంతా మరి వాళ్ళకి ఎవరు చేస్తారు? వాళ్ళకి వాళ్ళు చేసుకోవడానికైనా కాలు ఇలా ఫోల్డ్ చేసుకుని కాలు మీద కాలు వేసుకొని అయినా నెమ్మదిగా నొక్కొని ప్రెజర్ చేసుకోవడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పెంపొందించుకోవచ్చు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేసుకోవచ్చు. ముఖ్యంగా గృహిణులకి చాలా బాగా పనిచేస్తుంది. థెరపిస్టులు వాళ్ళందరూ చేస్తారు అది రకం. ఇంట్లో ఒక లేడీ నేర్చుకుంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఆరోగ్యవంతం అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు చెప్పిన టాపిక్ మీకు ఓకే అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వంశీ గారు. మీరు సో ఫ్రెండ్స్, రేపు కూడా 8:15కి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు టాపిక్లో కానీ కొన్ని జనరల్ క్వశ్చన్స్లో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి అడగండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే టెక్స్ట్ చేయండి, లేదంటే జస్ట్ అన్మ్యూట్ చేసుకుని అడగండి, బట్ లిమిటెడ్ టైం అన్నమాట. సో రిఫ్లెక్సాలజీకి సంబంధించింది అడగండి, వేరే దాన్ని కాకుండా. ఈరోజు మనం రిఫ్లెక్సాలజీ టాపిక్ కాబట్టి రిఫ్లెక్సాలజీకి సంబంధించిన దేవైనా అడగండి. టెక్స్ట్ చేయండి, లేదంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఓన్లీ 5 minutes ఉంటుంది మనకు, అంతే టైం. టెక్స్ట్ చూడండి, ఒక్క నిమిషం. ఇటు వస్తారు. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. ఇటు వచ్చి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఈ రిఫ్లెక్సాలజీ మనం చేసే విధానం ఏమైనా పిక్చర్స్ ఉంటే షేర్ చేయండి, ఎలా మనం చేసుకోగలగాలి, ఎలా లాక్ అన్లాక్ చేసుకోవాలి అనేది. ఎస్, మీరు ఇప్పుడు కరెక్ట్గా రూట్లోకి వచ్చారు. మనం ఎలా చేసుకోవాలి, ఎలా ప్రెజర్ ఇవ్వాలి అనేది మనం వీడియో ముఖంగా నేర్చుకోవడం ఒక ఒక అంటే ఒక 3 పద్ధతులు అనుకోవచ్చు సుమారుగా. వీడియో పద్ధతి అనేది మీరు ఎలా చేస్తారనేది మీ యొక్క ఓపికను బట్టి, మీ యొక్క ప్రెజర్ని బట్టి మీరు చేయడం జరుగుతుంది. గురుముఖంగా నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి, అది సంపూర్ణమైన పద్ధతి. లేదు, కొంతమంది విని నేర్చుకోవడం తెలుసుకోవడం చేసేది అదో ముఖంగా పరిస్థితి అనమాట. దీని ద్వారా ఏంటంటే ఎలా ప్రెజర్ ఇవ్వాలి, ఎంత ప్రెజర్ ఇవ్వాలి, ఆ యొక్క ప్రెజర్ ఎంత అనేది ఉండాలి, పసిపిల్లలకి ఎలా చేయాలి, పెద్దవాళ్ళకి ఎలా చేయాలని మీరు చెప్పాను చూసారా, అది మీ యొక్క విచక్షణ పరిస్థితిని బట్టి చేసుకోవడం ఉంటుంది. ఓకేనండి. అది సార్ ఎక్స్క్యూజ్ మీ, మీరు విటమిన్ డి అండ్ B12 ప్రాబ్లం అయితే పెయిన్ వస్తుందన్నారు కదా, ఏ ప్లేస్ లో సార్? అది ఒక్కసారి చూపించరా? మీరు టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్, హీట్ వస్తే B12 డెఫిషియన్సీ ఉన్నట్లు. ఓకే. అండ్ విటమిన్ డి సార్? విటమిన్ డి అంటే మడమ ఉంది చూసారా, అక్కడ చూసారా,
అది విటమిన్ డి అనమాట. అలాగే పిక్కలు ఉన్నది చూసారా, ఆ, అది పొటాషియం అండ్ సమ్ విటమిన్స్ డెఫిషియన్సీ. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మీరు మామూలుగా లాక్ అండ్ ఓపెన్ అని చెప్పారు కదా, ఇప్పుడు మన హెడేక్ కూడా ఇప్పుడు ఈ తంబు ప్రెస్ చేసినప్పుడు అప్పుడు కూడా అవి ఫాలో అవ్వాలా? అంటే మేము చేసేటటువంటి టోటల్ బాడీ మొత్తం స్ట్రక్చర్ని రిపేర్ చేస్తాం. రిపేర్ చేసినప్పుడు ఎన్హాన్స్ అవుద్ది. మీకు మీరుగా చేసుకున్నటప్పుడు ఇక మెథడ్స్ అంత ఫాలో అవ్వకపోయినా, ఒక చిన్నపాటి దానికి పెద్దగా ఫాలో అవ్వకపోయినా పర్లేదు. టోటల్ బాడీ చేసేటప్పుడు టోటల్ ఎనర్జీ మొత్తం లాస్ అవుతారు. అది సార్ పాదం పై భాగంలో నొప్పి ఉంటే ఏ డిఫిషియన్సీ ఉంటుంది సార్? పాదం పై భాగంలో నొప్పి అంటే నొప్పులు ఒక 33 రకాలు అని చెప్పాను, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. ప్రజెంట్ సరే. ఏంటంటే పాదం పై భాగంలో వచ్చేటటువంటిది ఒక రకమైన నొప్పి. అంటే ఏ యొక్క నొప్పి ఎలాంటిది అనేది పాద నిపుణుడు అనేవాడు చెప్పగలుగుతాడు. అంటే ఒక్కొక్క ఇప్పుడు తంబులో వచ్చింది అనుకోండి, ఇక్కడ గౌట్ అని మనం చెప్తాం, అర్థమైందా? ఇక్కడ సార్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చింది అనుకోండి, మనకి ఈ సైడ్ ఈ పాదం పై మనకి భాగం సార్ మొత్తం, అంటే ఇక్కడ మొత్తం పై భాగం, ఇక్కడ ఫింగర్స్ టోటల్ కాకుండా, మొత్తం ఆ, ఫింగర్స్ కాకుండా. ఇక్కడ ఎస్ సార్, ఎస్ అవును సార్, ఎస్ ఎస్ అది అక్కడ మీరు ప్రెజర్ చేసుకోవడం ద్వారా మీకు ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. అంటే సార్. ఉన్నాయి అని వివరణ ఇచ్చాను, చేసుకోవడం మీ చేతిలో ఉంది. అంటే ఏమైనా డిఫిషియన్ సార్, లేకపోతే నాకు డెఫిషియన్సీ ముందే చెప్పానుగా. సార్. వస్తాయి. ఇప్పుడు స్కిన్ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని వచ్చే ఉంటాయి, నర్వ్స్ ప్రాబ్లం వల్ల కొన్ని వచ్చే ఉంటాయి, మజిల్ ప్రాబ్లం వల్ల కొన్ని వచ్చే ఉంటాయి. అవి మీరు ఈ కోర్సులో సంపూర్ణంగా వచ్చినప్పుడు మీకు అర్థమవుతాయి. ఓకే సార్. అది సంపూర్ణమైన వివరణ మొత్తం నేర్చుకున్నప్పుడు సంపూర్ణ మీరు తెలుసుకోవచ్చండి. అట్లా ఓకే సార్. అంటే ఎన్నో రకాల ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది, ప్లాంటర్ ఫాషియా, ఇటువైపు అటువైపు, ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉంటాయి. ఓకే సార్. సార్ సార్ ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిఫ్లెక్సాలజీ ద్వారా హీలింగ్ అవుతుందా సార్, లేకపోతే విటమిన్స్ తీసుకోవాల్సిందేనా? అంటే తీసుకోమని మన శరీరం చెప్తుంది, దాంతో పాటుగా ఇక్కడ రిఫ్లెక్ట్ చేసుకుంటే కొంత డెవలప్మెంట్ వస్తుంది. అంటే ఆ డెవలప్మెంట్ మీకు ఫుడ్కి రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు దాని విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నటువంటి ఫుడ్లు ఎక్కువ తీసుకోమని చెప్పి చెప్తుంది మీ శరీరం. అక్కడ నుంచి మీకు రావడానికి ఇప్పుడు మనం తిన్నటువంటి ఆహారం జీర్ణమయ్యి పేగుల లోపల నుంచి, పేగుల్లో అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఇవన్నీ కూడా తీసుకుంటాయి ఫస్ట్, తర్వాత మిగిలింది మన శరీరంలోకి అందిస్తాయి, మన అవయవాలు తీసుకుంటాయి, తర్వాత చర్మానికి వచ్చేటప్పుడు తక్కువ, ఇంకా కిందకి వెళ్ళేటప్పుడు ఇంకా తక్కువ. అంత ఎనర్జీ చాలా తక్కువ ఫుడ్కి వెళ్తుంది. అంత భారం అంతా మోసేది మన ఫుడ్డే. దాన్ని మనం హెల్తీగా ఉంచుకోవాలంటే మనం పాద చికిత్స చేసుకోవాలి. పాదఘోష అంటారు, పాద చికిత్స అంటారు, పాద మర్మ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. సో ఇన్ కేస్ ఎవరైనా ట్రీట్ చేసేటప్పుడు ఓన్లీ రిఫ్లెక్సాలజీ ద్వారా కాకుండా వాళ్ళని ఫుడ్ న్యూట్రిషన్ తీసుకొని అంటే రిఫ్లెక్సాలజీలో ఈ విభాగాలన్నీ ఉన్నాయి. ఏది మసాజ్ అని, ఇవన్నీ విభాగాలు ఉన్నాయి. ఏ విభాగం ఎవరికి అవసరం అవుతే ఆ యొక్క చికిత్స చేయొచ్చు అనమాట. అట్లా. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి. గౌట్ ప్రాబ్లం కి ఎట్లా సార్ ఇది చేసేది? గౌట్ ప్రాబ్లం అనేది గౌట్ అనేది మనకి ఇక్కడ సూచిస్తుంటది. అది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల వస్తుంది. అంటే మనకి ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి కారణం ఒక చోట ఉంటుంది, రూట్ కాజ్ అనేది ఒక చోట ఉంటుంది. అంటే మన ఫుడ్ అనేది మనకు రూట్ ఎలాగో ఆ రూట్ని మనం కాపాడుకోవాలండి. చెట్టు పోయినా కూడా మళ్ళీ తిరిగి మొలుస్తుంది. అలాగే మనం మందులు వేస్తే ఎక్కడ వేస్తాం, నీళ్ళు ఎక్కడ పోస్తాం, రూట్కే కదా. మన రూట్ని కాపాడుకోవాలి. ఆ రూట్లో ప్రాబ్లం ఉంది చూపిస్తుంది, బటన్ వేల్లో గౌట్ అని ప్రాబ్లం చూపిస్తుంది అంటే మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది అంటే మీకు కావలసినటువంటి యాసిడ్స్ ఎక్కువ తయారవుతున్నాయి. అంటే ఆ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది అంటే యాసిడ్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు మీరు తీసుకుంటున్నారు మీ దైనందిక జీవితంలో. అటువంటి పదార్థాలు ఏమున్నాయి? మాంసాహారం ఉంటుంది, ఇవి ఎక్కువ నట్స్ ఉంటాయి, ఎక్కువ ప్రోటీన్స్ ఉండేటటువంటి ఫుడ్, ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి. అంటే మీ శరీరం మీకు చెప్తుంది నాకు ఇది నయం చెయ్యి అని.
దాన్ని మీరు నయం చేసుకునే పద్ధతులు మీరు చికిత్సా నిపుణుని అడగండి. అంటే ప్రెజర్ ఇచ్చుకోవడం వాటి ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. పూర్తి స్థాయిలో నివారణ అంటే ఎప్పటికీ రాకుండా ఉండాలి అంటే కాస్త నిపుణుల్ని సంప్రదించాలి. అంటే మమ్మల్నైనా సంప్రదించిన మేమైనా చెప్తాం. ఇలా ఎవరినైనా దానికి సంబంధించిన వానికి పూర్తి నాలెడ్జ్ ఉండేవాడు చెప్పగలుగుతాడు. ఓకేనండి? థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు నెక్స్ట్ అండి. పూర్తికి సెన్స్ పోయింది అనుకోండి సార్, ఈ రిఫ్లెక్సాలజీ తోటి మనం సెన్స్ తెప్పించగలుగుతాము. మేడం మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. ఇప్పుడు కాళ్ళకి సెన్స్ తగ్గిపోయిందండి. మొద్దు Numbness. బారినట్టు నమ్నెస్ కాదు, సెన్స్. అసలు మనం Okay. ఏం చేస్తున్నా తెలియట్లేదు కాళ్ళకి, స్పర్శ లేదు. స్పర్శ లేదు. సో దాన్ని మనం దీని ద్వారా Yes, వస్తుందండి. వస్తుంది. అక్కడ మనం బ్లడ్ సర్క్యులేషన్ లేదు, స్పర్శ లేదంటే. ఇప్పుడు మీకు చెయ్యి ఉందండి, ఇలా పట్టేసుకుంటే గట్టిగా, అప్పుడు ఏమవుతుంది? కలర్ చేంజ్ అవుతుంది, మొద్దు బ్లాక్ వస్తుంది, మారుతుంది. ఫుట్ కూడా బ్లాక్. బ్లాకే కాదు, స్పర్శ కూడా తగ్గిపోతుంది. అర్థమైందా? అంటే బ్లడ్ సర్క్యులేషన్, లాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ దిస్ ఫుట్. ఓకే, అంటే అక్కడ సర్క్యులేషన్ రావాలంటే మసాజ్ చేయాలి, రిఫ్లెక్స్ చేయాలి. అప్పుడు మన పాదం మొత్తం, అంటే పాదం ఒక సైడే కాదు, మొత్తం టోటల్ పాదాన్ని మొత్తం మనం రిపేర్ చేయాలి. రిపేర్ చేస్తే అప్పుడు మీకు ప్రాబ్లం రాదు. ఎందుకంటే మనం ఇన్ని కేజీల భారాన్ని మనం మోసేటటువంటి పాదాలని మనం రక్షించుకోవాలి. అంటే ఇది చాలా మేజర్ ఇంపాక్ట్ ఉన్నటువంటి ఏరియా. ఇటు నడవలేకపోతే ఇది పాదాలు పోయామంటే మనం మన పాముల్లాగా జీవుల్లాగా పాక్కుంటూ పోవాల్సిందే, తప్పదు. మీరు చూస్తుంటారు కొంతమంది నడవలేని వాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తాయంటే మనం పుట్టిని మనం కాపాడుకోవాలి. ఓకేనండి? నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. ఇంకో ఓన్లీ 3 minutes ఉంది. నెక్స్ట్. సార్ రిఫ్లెక్సాలజీ కంప్లీట్ గా నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది సార్? అంటే సమ్ టైం ఎక్కువ రోజులేమో అవసరం లేదు. 1 or 2 days లో నేర్చుకోవచ్చు. అంటే డైలీ ఇన్ అవర్స్ సెక్షన్ మీద, లేదు మన ఆన్లైన్లో కొన్ని అవర్స్ సెక్షన్స్ పెడతాం, దాంట్లో కంప్లీట్ అయిపోతుంది. అట్లా ప్రాక్టికల్ గా కూడా రావాలి అంటే ప్రాక్టికల్ రావాలంటే ఒక సెషన్ పెట్టుకోవచ్చు, చిన్న సెషన్, పెద్దగా ఏమీ అవసరం లేదు. సార్ ఇప్పుడు Thank you. ఇప్పుడు మనం నుంచున్నప్పుడు ఇవి ఆక్యుప్రెషర్ ప్యాడ్స్ వస్తున్నాయి కదా, దాని మీద నుంచోవడం అది అంటే ఎంతసేపు నుంచోవాలని అట్లా ఉంటుందా? అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది? ఒక హాఫ్ అన్ అవర్ నుంచోవాలంటే, అంటే కొన్ని ఇప్పుడు ఒక్కొక్కటి అది ఒక్కొక్క విధానంలో తయారు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు దాన్ని ఉంటాయి. నుంచోవడం బెటరే ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఒకటి మీరు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ యూజ్ చేయకండి. వాటి వల్ల ఏంటంటే మీ నరాలు నాడులు దెబ్బతింటాయి. అది కొన్ని ఓవర్ అయిపోయి చాలా మంది డ్యామేజ్ అయ్యే వాళ్ళు చూస్తున్నాం. ఇది మనం సహజ సిద్ధంగా మనం చేసుకోవడం ముఖ్యం. ప్రతిసారి మనం ఒళ్ళునే శుభ్రం చేసుకుంటాం స్నానం చేసి, ఆ సమయంలో కూడా ఒక 5 నిమిషాలు కేటాయించి శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా అవుతుంది. కొంచెం సమయం వెచ్చిస్తే చాలు. ఇప్పుడు మసాజ్ ఓకే చేసేటప్పుడు సార్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడద్దు. వద్దు, దానివల్ల డ్యామేజ్ అవుతాయి. సో మీరు ఆ ఫుట్ కానీ ఏమైనా చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా చెయ్యండి. దానివల్ల మనకి ఈ రిలాక్సేషన్ కాకుండా కొత్త ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని చెప్పి చెప్తారు. చిన్నపిల్లలకి ఇవ్వకండి అసలు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద చిన్నపిల్లల్ని నిలబెట్టడం ఇవి వద్దండి. వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవుద్ది. అంటే ఓవర్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అది ఒక యుద్ధమితంగా వెళ్ళాలి. అది ఎలా ఉంటుందో మ్యానుఫ్యాక్చర్ అందరం చెప్పలేము. కొన్ని దానికి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి? నెక్స్ట్ డౌట్ అండి. ఈ రోజు క్లాస్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఒక క్లారిఫికేషన్ కావాలి సార్. మీరు అదే కాకరకాయ రసము వాటి మీద కూడా వర్క్ అవుతుంది, రీసెర్చ్ లో ఉంది అన్నారు కదా సార్. నేను విన్నాను, మట్టి చూసాను, మీద కొన్ని వీడియోస్ కూడా చూసాను. మేము చిన్నప్పుడు ఎలిఫెంట్ డంగ్ మీద నుంచోమంటారు సార్, క్రాక్స్ తగ్గిపోతుంది. అది సపోర్ట్ చేస్తుందా సార్? ఎలిఫెంట్ షిట్ ఉంటుంది కదా, డంగ్ ఉంటుంది కదా, ఎలిఫెంట్ షిట్, దాని మీద నుంచుంటే బాగా ఆయుర్వేదం అని చెప్పి చెప్పేవాళ్ళు. అది ఎంతవరకు సపోర్ట్ చేస్తారు సార్? మేబీ అంటే మన ఆచారాల్లో కొన్ని ఆచారాల్లో కొన్ని ఉండొచ్చు. మేబీ ట్రై చేయండి. చూసేవాళ్ళం సార్. అది వస్తే కనుక అది ఆ డంగ్ మీద నుంచుంటే క్రాక్స్ అన్ని పోతే కాళ్ళకి మంచిదనే అంటే వాళ్ళు. క్రాక్స్ వస్తున్నాయంటే బాడీలో హీట్ జనరేట్ అవడం వల్ల కూడా
లివర్లో సమ్ హీట్ జనరేట్ అవ్వడం వల్ల కూడా పాదాల్లో క్రాక్స్ వస్తాయి. అంటే దానికి చికిత్స అనేది పాదాల్లో మనం చేసుకోవడం ద్వారాగా మీ లివర్లో ని పెంపొందించుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కటి చెప్తుందండి. మీ పాదం అనేది మీ యొక్క అవయవాల్లో కానీ అక్కడ కలర్ మారటం, నొప్పిలో ఇప్పుడు ప్రెజర్ చేసినప్పుడు పెయిన్ రావడం ద్వారా ఇట్లా మీ పాదాలు చెప్తాయి. మీకు అనారోగ్యం ఇలా ఉంది, ఇక్కడ బాగుంది అని చెప్తాయి. పాదాల్లో మనం నొక్కినప్పుడు మన పెయినే కాదు, కితకితలు కూడా పెడతాయి. అన్ని రకాలు ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. చాలా టైం అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ రోజు అంటే ఒక్కసారి ఇందులో థెరపిస్ట్లు ఆల్రెడీ ప్రాక్టీషనర్ కాకుండా ముందు మాకు రిఫ్లెక్సాలజీ అంటే ఏమీ తెలియదు, ఫస్ట్ టైం మీ క్లాస్ వింటున్నాము, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది బాగుంటే గుడ్, ఎక్సలెంట్, లేకపోతే డెవలప్, మీ ఇష్టం. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు థెరపిస్టులు కాదు, ఆల్రెడీ మాకు ముందు రిఫ్లెక్సాలజీ అంటే తెలియదు, ఏదో పాదాలు నొక్కడం ఇవన్నీ తెలుసు, ఈ క్లాస్ వల్ల మాకు ఎంతో కొంత సపోర్ట్ అయింది అనుకున్న వాళ్ళు టెక్స్ట్ అయినా చేయండి. ఇంకా మన సార్ ప్రకారం లైక్ థమ్స్అప్ లేని ఒక్కసారి. కొత్త వాళ్ళు నేను అడిగేది, సో కొత్త వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. సో రేపు కూడా ఇదే టైంలో క్లాస్ ఉంటుంది, ఇంకొంచెం డెప్త్కి వెళ్తుంది. అంటే ఫస్ట్ స్టార్ట్అప్ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అయింది. సో రేపు మీరు 8:15కి ఇదే క్లాస్. ప్లస్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇదే జూమ్ లింక్ ఉంటుంది. మళ్ళీ మాకు ఫోన్ చేసి జూమ్ లింక్ అన్నది, ఇదే జూమ్ లింక్ 3 రోజులు కూడా వస్తుంది. కాబట్టి ఎవరైతే ఔషధ రహిత చికిత్స థెరపీల గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ థెరపీ చాలా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చాలా బాగా ఎన్నో మీకు ముందు స్టార్టింగ్లో చెప్పాను, అందరూ లేరు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎన్నో రిఫ్లెక్సాలజీ సెంటర్లు అండి మీకు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన విజయవాడ, మన ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఉన్న విజయవాడ, గుంటూరు లాంటి ప్లేసుల్లో కూడా ఫుడ్ రిఫ్లెక్సాలజీ సెంటర్లు అనేవి డెవలప్ అయ్యాయి. ఇంచుమించుగా బెంగళూరులో రీసెంట్గా నాకు తెలిసి 20 ఫుడ్ రిఫ్లెక్సాలజీ సెంటర్లు పోయాయి. సో ఎంత వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, చాలా కూడా రిఫ్లెక్సాలజీ ద్వారా బెనిఫిట్స్ పొందుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క థెరపీ, ఈ యొక్క 3 రోజుల క్లాసుల్ని శ్రద్ధగా మేడం అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఎవరో మీరు మ్యూట్ మాట్లాడి మళ్ళీ అలా వదిలేస్తారు. రైట్, మ్యూట్ చేసుకోండి. సో ఈ యొక్క థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ 3 రోజుల క్లాసు. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి, ఎంతో స్టేని, ఎంతో ప్రమోట్ చేసి మా అమూల్యమైన టైంని పెట్టి మీ అందరికీ ఒక మంచి సర్వీస్ అనేది ఇస్తున్నాము. ఈ సర్వీస్ని ఉపయోగించుకోండి. సో దానికి ఏంటంటే రేపు ఎల్లుండి ఉంది ఇదే లింక్, మీరు ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు 8:15కి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. రైట్.